మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఆయన మనమే ఫికర్ పడక్కర్లే. దాని రిమోట్కి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. మనం ఆడించినట్టే గద ఆడాలి తప్ప దానికి ఇంకో ఛాన్సే లేదు. అది గనక గీ ముచ్చట బయట పెట్టిందంటే గీ పాటికి కొంపల రచ్చ రచ్చ అవుతుండే. ఏం జరగలే అంటే మనం ఇక బేఫిగర్ ఉండొచ్చు. వచ్చినవాడు కాశీ అయితే యశ్ ఎక్కడ? ఈ హాస్పిటల్లోనే ఏదో జరిగింది. ఇక్కడే నా యశ్ ఉండాలి. తను ఏమైపోయాడో కనుక్కోవాలి. 203 గదిలో ఉన్న పేషెంట్కి ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను. ఇప్పుడు తన కండిషన్ పర్వాలేదు, స్టేబుల్ అయింది. ఓకే డాక్టర్. సిస్టర్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. మొన్న 16వ తారీఖున యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ యశ్ అని ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. మీరే తను ఏ వార్డులో ఏ బెడ్లో ఉన్నాడో చూపించారు. ఒక్క నిమిషం. పోలికలు ఒకేలా ఉన్నాయి, కానీ మా ఇంటికొచ్చింది నా భర్త యశ్ కాదు. నా భర్తకి యాక్సిడెంట్ అయ్యాక అంబులెన్స్లో ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చినట్టు నా దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఆ వివరాలు కావాలి. ఇతను డిశ్చార్జ్ అయి వెళ్లడం గుర్తుంది. ఎవరో వచ్చి ఇతని ఫోటో చూపించారు. కనీసం కళ్ళు కూడా తెరవని మనిషి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడా? నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ అనకు. డాక్టర్ గారు నువ్వు పేషెంట్ని సరిగ్గా చూసుకోవడం లేదని రివర్స్ అవుతారు. నిజమే, నేనే పొరపాటు పడుంటాను. అయితే నేను అనుకున్నది నిజమే అన్నమాట. పొరపాటు నా దగ్గరే జరిగిందా? సిస్టర్, నాకు ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. మేడం, సీసీ కెమెరాలకు సంబంధించిన యాక్సెస్ అది మా చేతిలో ఉండదు. అది అందరికీ ఇవ్వరు. మీ హాస్పిటల్ డైరెక్టర్ గారు నాకు బాగా తెలుసు. కావాలంటే నేను ఆయనతో మాట్లాడతాను. మేడం, ఒక్క నిమిషం. మీరు ఒకసారి మేనేజర్ గారితో మాట్లాడండి. సరే పద. ఆగండి మేడం, సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు. నేను సార్తో మార్నింగ్ మాట్లాడి మార్నింగ్ ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్ ఇప్పుడు వెళ్ళండి మేడం. సరే. ఏంద్రా పిల్లవచ్చాలారా? ఏంది ముచ్చట? ఏమ్రా పిల్ల బచ్చాలారా, ఏం సంగతి? మీకు పనులు గిట్ల ఏం లేవారా? స్కూల్కి అవుతురుగా, హోంవర్క్లు గట్రా ఏమి ఇస్తలే? అసలు చదివేటిదేం లేదా రా మీరు? ఎంతసేపు చూసినా చెవులో జోరిగా లెక్క నాన్న నాన్న అంటూ ఏంద్రాబాయ్ మీ లొల్లి? అసలు స్కూల్కి అవుతుర్రా మీరు? వెళ్తున్నాం నాన్న. స్కూల్లో మీ టీచర్లు మస్తుంటారా? ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? అమ్మ వింటే ఏమ్రా బుడంకాయ్, ఎప్పుడు చూడు అమ్మ వింటే నాన్నమ్మకి తెలిస్తే అని బ్లాక్ మెయిల్ చేస్తుంటావు. మీ అమ్మకి చెప్తే చెప్పుకోండ్రి, అది నన్ను ఏం పీకలేదు. అయినా ఆడోళ్ళకి గట్లా భయపడతాయిందిరా? నువ్వు మొగనువే కదా, ధైర్యంగా ఉండాలి నా లెక్క. అదేంటి నాన్న, నానమ్మకి అమ్మకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలని నువ్వే కదా చెప్పేది. వాళ్ళు చెప్పిందే వినమనేవాడివి, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు? నీ అప్పుడు అడిగినావా నువ్వు? అప్పుడు అడిగినావా ఎందుకు అట్లా చెప్పినావు అని? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావురా? ఇట్రా, నేను ఏం చెప్తే అది వినాలే.
ఏది చెయ్యమంటే అది చెయ్యాలి, లేదంటే మొహం పెడత కింద పప్పు అయిపోతుంది. ఇంకోసారి గిట్లా బ్లాక్మెయిల్లు అవలా పనులు చేసినావు అనుకో, మీ ఇంట్లో ఉన్న డార్క్ రూమ్లో పడేసి గొళ్ళెం వేస్తా, జాగ్రత్త. నానా నువ్వు చాలా మారిపోయావు. నువ్వే కదా నువ్వు దమ్ము కొట్టడం చూసి నాన్నమ్మకి చెప్పేస్తా అని ఆపుతున్న ఈయనకుండా ఉరికిను. ఇంకోసారి ఆపితే ఆగలే అనుకో, నీకున్న ఆ పిలకని కత్తిరించి పడేస్తా. నాన్న శశినేమనుకు. అబ్బో రే, నన్ను రెచ్చగొట్టకరా పోయి, దానికి పిలకనే కట్ చేస్తా. నువ్వు ఎక్కువ చేసినావు అనుకో, నీ చింపిరి చుట్టుందే మొత్తం గుండు చేయించేస్తా. ఇంకోసారి నన్ను గెలక్కండి, దూరంగా ఉండండి. నడు. అసలు నన్ను అడిగితే బర్రాబ్బర్ ఈ పిల్ల మూక మొత్తాన్ని 18 ఏళ్ళు వచ్చే వరకు హాస్టళ్లలో పెట్టాలనే రూల్ పాస్ చేయాలి. అప్పుడు కానీ దునియా నిమ్మలంగా ఉండదు. యామ వీళ్ళు ఏదో సవాళ్ళు. ఒక్కొక్క క్షణం యుగంలా ఉంది. అయ్యో, యశ్ ఎక్కడున్నాడో తెలియాలంటే నేను రేపటి వరకు ఆగాలి. అయ్యో, ఏంటి కర్మ నాకు. అసలు యశ్ నువ్వెక్కడున్నావు? తనకేం జరిగి ఉంటుంది? అమ్మా అమ్మా అమ్మా, నాన్న మమ్మల్ని తిడుతున్నాడు, ఏవేవో మాట్లాడుతున్నాడమ్మా. దూరంగా పోండి, దగ్గరికి రావద్దు అంటున్నాడమ్మా. నాన్న ఎప్పుడు ఇలా లేడు. ఏమైందమ్మా నాన్నకి? యాక్సిడెంట్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడా? నాకు నాన్నతో మాట్లాడాలంటే చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను యష్ని కాదు అని చెప్తే నీ మొగుడిని నీ కొడుకే చంపిండని మీ అత్తకి చెప్తా. నా పేరు కాశీ. శశి, రిషి కూర్చోండి. కొన్ని రోజులు ఓపిక పట్టండి, నాన్న మళ్ళీ మామూలైపోతారు. ముందులా మీతో తిరుగుతారు, ఆడుకుంటారు. అప్పటి వరకు మీరు నాన్నతో జాగ్రత్తగా ఉండండి. తన దగ్గరికి వెళ్ళొద్దు. కొద్ది రోజులు దూరంగా ఉండండి. తన మాటలు వినద్దు. తను ఏమైనా అన్నా అస్సలు పట్టించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరూ తనతో చాలా జాగ్రత్తగా ఉండండి. సింధు, పిల్లలకి ఏం చెప్తున్నావు నువ్వు? వాడి పరిస్థితి బాగోలేక వాడేదో వింతగానే ప్రవర్తిస్తున్నాడే అనుకుందాం. అందుకని పిల్లలకి జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి అని చెప్తున్నావా? అది కాదత్తయ్య. నువ్వాన్ని దూరం పెడుతున్నావు సరే, పిల్లలకి కూడా దూరం చేయాలని చూస్తున్నావా? ఇది నేను సహించను అసలా. రిషి, శశి, ఒక్కోసారి షాక్లో ఉన్నప్పుడు మనం ఏం ప్రవర్తిస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు. తాతయ్య చావు గురించి నాకు తెలిసినప్పుడు నేను అలానే ఉన్నాను కదా. అప్పుడు మీరు నన్ను చూసి భయపడలేదు కదా అసలా. మీరిద్దరూ ప్రేమగా నా దగ్గరకొచ్చారు, నా బాధని అర్థం చేసుకున్నారు, నాకు అండగా నిలబడ్డారు కదా. కొన్ని రోజులకి ఇదిగో నేను మళ్ళీ మామూలుగా మారాను. ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను, అవునా కాదా?
అవునానమ్మా. అలాగే మీ నాన్న కూడా షాక్ లో ఉన్నాడు. తన మాట తీరు ప్రవర్తన కొన్ని విషయాల్లో మారుండొచ్చు, కానీ మళ్ళీ మీ నాన్న మామూలుగా అయిపోతారా. నాలాగే మీ ముందుకొచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిగ్గా ఉండాలి, సరేనా? మనమంతా కలిసే ఉండాలిరా. మీకు మీ నాన్న కావాలా వద్దా? కావాలి నానమ్మా. కావాలి నానమ్మా. అయితే నా మాట వినండి. యశ్ ఎలా ఉన్నా తనతో మీరు ప్రేమగా ఉండండి, అప్పుడు నాన్న మారతాడు. సరేనా? సరే నానమ్మా. సరే నానమ్మా. సరే రండి, ఈరోజు నాతోనే పడుకుందరు గాని. రండి, రారా. భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడే భార్య స్వభావం ఏంటో తెలుస్తుంది అంటారు. అన్నీ బాగున్నప్పుడు ప్రేమించటం కాదు, తనకి అవసరమైనప్పుడు దగ్గరికి తీసుకోవటమే నిజమైన ప్రేమ. అదే నిజమైన బంధం. నువ్వది మనసులో పెట్టుకుంటావనే అనుకుంటున్నాను. అయ్యో, మీకు ఎలా చెప్పనత్తయ్యా? ఈ ఇంట్లో ఉన్నది యష్ కాదు, ఎవడో వెదవని. వాడి నీడను కూడా నేను భరించలేకపోతున్నాను. నా యష్ స్థానంలో ఈ ఇంట్లో ఇంకో వ్యక్తి ఉంటున్నాడు. అది అది అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇవన్నీ మీకు పిల్లలకి నేను ఎలా చెప్పాలి? భగవంతుడా, ఇంక చాలవా నాతో ఈ ఆటలు? ఇంకెన్ని స్వామి? అసలు అసలు నా యశ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో నాకు కనపడేటట్టు చెయ్యి. కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషి తరం నడుమలరణమే సిరికో. ఏ ప్రాణం ఓయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో. కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషి తరం నడుమలరణమే సిరికో. కలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే. మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే. వేరు మంచే ఉందొకటే వంచ. హలో, నాకు అర్జెంటుగా ₹1,00,00,000 కావాలి. మీకు నేను తర్వాత ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి మీ దగ్గర ఎంత ఉందో అంత నాకు ఇవ్వండి. నా దగ్గర ₹1000 ఉన్నాయమ్మా. చాలా థ్యాంక్స్. మీకేమైనా అవసరం అవుతుందేమో, మీరే ఉంచుకోండి. మన సర్కిల్లో 1000-2000 సాయం చేసేవాళ్ళే తప్ప అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ టైంలో ఆ పొలిటీషియన్ పక్కనుంటే చాలా బాగుండేది. ఏదోలా డబ్బులు అరేంజ్ చేసేవాడు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. అంత నా కర్మరా బాబు.
నా గదిలో ఇంత ధైర్యంగా మందు తాగుతున్నాడు. వీడి అసలు స్వరూపం బయట పెట్టాలి. అరే యష్, అయిపోయావురా నువ్వు నా చేతిలో. రక్త పింజరే రా. కూసో, గది నీకోసమే, కూసో. మొన్న నీ గదిలా ఈ మందు బాటిల్ చూసినప్పటికెళ్ళి ప్రాణం లాగేస్తుంది. ఈరోజు ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. నాకున్న టెన్షన్ తీరింది. అందుకే ఈ సెటప్ అంతా నీ గదిలో ప్లాన్ చేసిన. అవును, నువ్వు మందేస్తావా? నేను తాగను. తేజ అప్పుడప్పుడు తాగుతాడు. తాగి ఏం చేస్తాడు? బెల్ట్ తీసుకొని నిన్ను బాత్తాడా? అంటే జనరల్గా మగాళ్ళ ఫ్రస్ట్రేషన్ తాగినప్పుడే తీర్చుకుంటారు. అందుకే అడిగిన. నీకెంత ధైర్యం ఉంటే నా గదిలో కూర్చొని తాగుతూ నన్నే కొడతాడా అని అడుగుతున్నావా? ఇప్పుడు నీ అసలు స్వరూపం అత్తయ్యకి చెప్పేస్తాను. ప్లీజ్ 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 చెప్పొద్దు. మరి అదే నీ గదిలా భయం లేకుండా ఇంత సెటప్ ప్లాన్ చేసినానంటే నా దగ్గర నీకు సంబంధించిన బొకేదో ఉందని. నువ్వు ఇవాళ నన్ను వీడియో తీసినావు, నేను రాత్రే వీడియో తీసిన. చూసా? చూడండి, దమయంతి గారింట్లో మధు చేసిన మహావిన్యాసాలు చూడు. టికెట్ లేదు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చూడు ఆయన మన దగ్గర ఇన్ని బొక్కలు పెట్టుకొని మనం వేరే వాళ్ళ కిరికిర్లా ఏటకూడదమ్మా. సీను రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం రాజమాత దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడదామా? వద్దు. సరే, అయితే నా వీడియో నువ్వు డిలీట్ చేయి, నీ వీడియో నేను డిలీట్ చేస్తా. సరే. ఇప్పుడు నువ్వు డిలీట్ చేయి. నేను ఇప్పుడు డిలీట్ చేస్తానంటే నువ్వు నమ్మినవులే, కానీ నేను చెయ్యా. నాకు అప్పుడప్పుడు ఈ మందు సెటప్ చేయనీకి ఉన్నది ఈ రూమ్ ఒక్కటే. ప్లీజ్ యష్, ఆ వీడియో ఎవరికి చూపించుకో. సరే, అయితే ఓ పని చెయ్యి. ఏంటి? నాకు చెడ్డ అలవాటు ఉంది. నేను తాగేటప్పుడు ఎవరో ఒకరు నాకు మందు కలపాలి. నేనా? నాకు రాదే. పుట్టగానే గీ క్రిమినల్ తెలివితేటలు, గీ కొంపలు మూల్చే బుద్ధులు నీకు లేవుగా. మధ్యలో నేర్చుకున్నావుగా, ఇది కూడా అంతే. నేను నీకు నేర్పిస్తా కదా. కూసో, నేను నేర్పిస్తా కానీ కూసో. కూసో. అయ్యో, ఓ పెగ్గు కలుపు.
టార్చర్. ఎంత తాగుతావు ఇంకా? ఏ నోరు మూసుకొని మందు కలిపో. ఏం కొట్టి కల్పన? చాలు, నేను నా గదిలోకి వెళ్ళి వండుకుంటా, నువ్వు కూడా వండుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. చిచి, మనకి కిరికిరి మస్తు అందంగా ఉన్నావే. బుజ్జి కళ్ళు, బుజ్జి ముక్కు, బుజ్జి పెదాలు, ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఏ కాశిగా లేడెందుకు కానీ గుడ్ మార్నింగ్ సింధు గారు. నిన్న మీరు అడిగిన సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీసి రెడీగా ఉంచాను, రండి చూపిస్తాను. ఆ రోజు అడ్మిట్ అయిన వాళ్ళందరూ ఈ గదిలోనే ఉన్నారు. చూడండి మేడం, ఆ రోజు మీరు తీసుకెళ్ళింది మీ హస్బెండ్నే కదా? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.